భారతదేశం ఎప్పటికీ సుసంపన్నమైనదేనని, మన జనాభాను ఒక పాజిటివ్ అంశంగా తీసుకొని నడిపిస్తే చాలని కాంటినెంటల్ కాఫీ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు జరిగే ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రాంగణాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో అపురూపమైన మన దేశ చరిత్రను వక్రీకరించారని, వాస్తవాలు నేటి యువతకి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నూతన విద్యా విధానం తీసుకువచ్చిన మార్పు రాబోయే 5-10 ఏళ్లలో ఫలాలిస్తాయన్నారు. ఈ రోజు ఏబీవీపీ గారిది ప్రోగ్రామ్ అటెండ్ అవటం ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ వాట్ ఎవర్ దే హ్యావ్ డిస్ప్లేడ్ హియర్, ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా షుడ్ నో మన హిస్టరీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిస్టార్టెడ్. సో ఐ ఓన్లీ హోప్ this is taken to every school, every college. Every Indian should know what exactly is our history, and a constitution law, everything has been dissected. Unfortunately, adi manaku evarki telidu, malantolo kuda emi teliyadu. So I hope ABVP will take this seriously and will work for it. Thank you. Sir, students బాధ్యత ఏంటి sir present situation లో? Student బాధ్యత అంటే, see, I was also a student, okay? Most important ఏమంటే discipline. In life, discipline first is, end of the day, everybody has to do the duty. Education ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ చేయాలి. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనకు పొల్యూషన్ వల్ల ఏమవుతా ఉంది, ముందులాగా కాదు. ఇప్పుడు ఏమి లేకపోయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకు కరోనా చూసాం, దర్ సో మెనీ ఇష్యూస్ హ్యావ్ కమ్. సో స్టూడెంట్స్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్స్, దే షుడ్ బి, మన దగ్గర గురుకుల్స్ అని ముందు పాతకాలంలో ఉండేవి. అలాంటి సిస్టమ్ తెస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దే రన్ ఎక్సలెంట్ స్కూల్స్. అదిగిన కంటిన్యూ అయితే ఉట్టి ఇంగ్లీష్ మీడియము ఓన్లీ దీనికోసమే కాకుండా సైమల్టేనియస్లీ దెన్ ద చిల్డ్రన్ విల్ డూ వెరీ వెల్. వాళ్ళే ఫ్యూచర్ జనరేషన్కి దే కెన్ బీ, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బీ ఎంటర్ప్రెనర్స్. సిమిలర్లీ టు వాట్ ఐ హ్యావ్ డన్, మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ జీరో. అలాంటివన్నీ కూడా ఏదో ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం, 10 మందికి ఉద్యోగాలు చేస్తున్నాం. అలానే సో ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద కంట్రీ విల్ డూ ఎక్సీడింగ్లీ వెల్. థ్యాంక్ యూ. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ, విలువల విషయంలో రాజీ పడకుండా విద్యార్థులు దేశం గర్వించదగ్గ పౌరులుగా తయారు కావాలన్నారు. అదే సూత్రంతో ఏబీవీపీ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. ఈరోజు 43వ మహాసభ ఏబీవీపీ కండక్ట్ చేస్తున్న మహాసభకి రావటం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక యూత్గా, నేను ఒక యూత్ఫుల్ స్పోర్ట్స్మెన్గా, అదే కాకుండా పబ్లిక్ లైఫ్లో కూడా వచ్చినందుకు, ఒక మంచి ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ ఫిలాసఫీ తెలుసుకోవటానికి, వాళ్ళు ఏదైతే వాల్యూస్తో నడిపిస్తారో మొత్తం ఇండియాని ఒక మంచి స్థాయిలో చూడాలని వాళ్ళ ప్రతి ఈవెంట్లో కూడా వాళ్ళ కృషి ఉంటుంది. ఇంకా సార్ చెప్పినట్టు మన హిస్టరీని కరెక్ట్గా పోర్ట్రే చేయటము, వరల్డ్ మొత్తానికి తెలియజేయటము, అదే కాకుండా ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండే ఆర్గనైజేషన్గా ఎదగాలని ఏబీవీపీ కోరుకుంటుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళతో కలిసి మహాసభకి రావటము, వాళ్ళు చేసే ఈవెంట్స్ కూడా తెలుసుకోవటము. ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కలిసి ఇంటరాక్ట్ అయితే ఇంకా తెలుసుకుంటానని నేను భావిస్తాను. సార్, యూత్ ఇన్స్పైర్ చేయడంలో మీ పాత్ర భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? సార్, యూత్ని ఇన్స్పైర్ చేయటం అంటే ఒకటే, టువర్డ్స్ నేషన్ ఏంటంటే, మన వాల్యూస్ ఎప్పుడు కూడా యాజ్ అన్ ఇండివిజువల్ మనం కాంప్రమైజ్ కానప్పుడు, మనం ఎప్పుడు కంట్రీని మన సెల్ఫ్ కంటే ముందు పెట్టినప్పుడు, సో ఆబ్వియస్లీ మనం యూత్ కంట్రీని ముందుకు తీసుకెళ్తాము. మన సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా ఒక ఆర్గనైజేషన్కి పనిచేసినప్పుడు, ఒక గ్రేటర్ కాజ్కి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఒక యూత్ యాజ్ అ హోల్ మన దేశం కూడా ఎన్నో రంగాల్లో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. సభల్లో భాగంగా ఏబీవీపీ నూతన కార్యవర్గ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడిగా న్యూజల్ల శ్రీనివాస్, కార్యదర్శిగా యాగంటి వెంకట గోపిలను ఎన్నుకున్నారు.